గుడ్ మార్నింగ్ సెకండ్ బీకామ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు అవర్ క్లాస్ ఇన్కమ్ ట్యాక్స్. మనం గత సెషన్లో ఇన్కమ్ ట్యాక్స్లో కొత్త చాప్టర్ మొదలు పెట్టుకున్నాము. అది గృహాస్తి ద్వారా ఆదాయము. మరి ఈ గృహాస్తి ద్వారా ఆదాయము ఏ విధంగా ఒక వ్యక్తి పొందుతాడు, అసలు గృహము అనే దానికి అర్థము ఏమిటి, అసలు గృహం అనే దాని యొక్క యాజమాన్య హక్కు ఎవరికి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఒక వ్యక్తి ఒక గృహాన్ని ఆ గృహం ద్వారా కొంత అమౌంట్ సంపాదిస్తే ఆ మొత్తాన్ని ఆ గృహాస్తి ద్వారా వచ్చిన అద్దె అంటారా, లేదా లేదా అది వ్యాపారం ద్వారా వచ్చిన అద్దె అంటారా, లేదా ఇతర వనరుల నుండి వచ్చే అద్దె అంటారా, ఆదాయం అంటారా? ఇటువంటి విషయాలను అయితే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. నేను మీకు ఆ ఫైల్ షేర్ చేశాను కదమ్మా. నేను నిన్న ఫైల్ మీ అందరికీ మన గ్రూప్లో పెట్టానమ్మా. పెట్టినట్లయితే అది నోట్ చేసేయండి, అలాగే యాజ్ ఇట్ ఈస్గాను గృహాస్తి ద్వారా ఆదాయం అని పెట్టుకోండి హెడ్డింగ్. ఈరోజు ఇచ్చింది వెరీ ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ టెర్మినాలజీ అది కూడాను ఇది కూడా నెక్స్ట్ మనం నోట్ చేసుకోండి. చేస్తే మనం రేపు ఒక మోడల్ చెప్పుకొని ఒక చిన్న ఉదాహరణల ద్వారా వెళ్తామన్నమాట. ఇవి 2-3 రోజుల్లో లెక్కలు స్టార్ట్ అయిపోతాయి. ఇంతకుముందు జీతం ద్వారా ఆదాయంకి అయితే 1 by 1 చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ చాలా రోజులు అయింది. ఇవి అయితే త్వరగా మనం లెక్కల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఏ రోజు ఇచ్చిన వరకు ఆ రోజే మీరు మీ నోట్బుక్లో రాసేసుకోండి. లెక్కలు వచ్చే సమయానికి టకటక అది చేసేస్తుంటే నేను మీకు కొంత అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒక్క నిమిషం. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడమ్మా, గృహాస్తి రకాలు అనే స్క్రీన్ కనబడుతుంది అందరికీ. ఓకే. ఇంకా తక్కువ మంది జాయిన్ అయ్యారు, 30 మంది ఉన్నారు. ఇంకా పెరగాలి స్ట్రెంత్. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పినప్పుడు ఇంకా చూడండి. గృహాస్తి రకాలు అంటే టైప్స్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ మనం ఈరోజు చెప్పుకుందాం. ఎందుకంటే మనకి లెక్కలో ఇవ్వబడినటువంటి గృహము 3 రకాలుగా ఒక వ్యక్తి వాటి నుంచి అదే ఒక గృహాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పాము. మరి ఆ విధంగా ఈ రోజున గృహానికి సంబంధించినటువంటి కొన్ని రకాల విలువలు వచ్చే విలువలు అంటే ఆదాయాలని యొక్క విలువల్ని మనం అంటే ఏ విధంగా ఏ పేర్లతో పిలుస్తామో ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, గృహాస్తి అంటే గృహము మనకి ఒక ఆస్తిగా భావించబడితే అటువంటి ఒక ఆస్తి నుంచి మనము ఒక ఆదాయాన్ని కనుక పొందితే దాన్ని గృహాస్తి ద్వారా ఆదాయంగా చెప్పుకున్నాము. మరి ఇక్కడ ఈ గృహము ఏ విధంగా మనకి ఏ పేర్లతో ఉండటానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే, గృహాస్తిని స్వాభావికంగా ఆధీనంలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి 4 తరగతులుగా విభజించుకోవచ్చు. అంటే అది ఒక వ్యక్తి యొక్క ఆధీనంలో ఒక గృహము కనుక ఉంటే దాని యొక్క స్వభావాన్ని బట్టి 4 తరగతులుగా వాటికి పేర్లు పెట్టడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నివాసానికి లేదా వ్యాపారానికి గృహాస్తిని అద్దెకి ఇవ్వటము. ఇక్కడ గమనించండి, ఎవరైనా మన అంటే నాకు కానీ మీకు కానీ ఒక సొంత గృహము ఉంటే సో ఆ సొంత గృహాన్ని మనం నివాసానికైనా ఒకరికి అద్దెకి ఇవ్వటం కానీ, లేదా ఎవరో ఒకరు వ్యాపారం చేసుకుంటామని అంటే వారికి వ్యాపారం కొరకు కూడా మనకి అద్దెకి ఇవ్వటం కానీ ఒక విధంగా చెయ్యొచ్చు. ఏది మన సొంత నివాసాన్ని. లేదు, నేను ఎవరికి బయట వాళ్ళకి వారు ఉండటానికి కానీ వారు వ్యాపారం చేసుకోవడానికి ఇవ్వకూడదు అనుకుని నేనే స్వయంగా ఆ యొక్క హౌస్లో ఉండొచ్చు. దాన్ని నివాసాన్ని స్వయంగా ఆక్రమించి ఉండటము అని, నా ఇల్లు కాబట్టి నేనే అందులో
ఆక్రమించుకొని ఉండటం అనేది జరగవచ్చు. అలాగే మూడవది ఏంటంటే అద్దెకి ఇచ్చినట్లుగా భావించిన గృహాస్తి. అంటే ఒక్కొక్కసారి ఒక వ్యక్తికి 2 రకాల ఇల్లులు ఉండవచ్చును. 2 రకాల ఇల్లులు ఉన్నప్పుడు అతనికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, నీ దగ్గర 2 రకాల ఇల్లులు ఉన్నాయి కదా, నీవు రెండింటిలో కూడా ఏ ఇంటిని నువ్వు సొంతంగా ఉన్నట్లు భావిస్తావు, ఏ ఇంటిని అద్దెకిచ్చినట్లుగా భావిస్తావు అని అడుగుతుంది. ఎందుకంటే సొంతంగా ఉన్న ఇంటిపైన ఆదాయ పన్ను కట్టనవసరం లేదు. అద్దెకిచ్చిన మిగతా అదనంగా ఉన్నటువంటి గృహాన్ని మనం అద్దెకిచ్చినట్లుగా భావించి దానికి కొంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే ఈ 2, 3 ఇల్లులు ఉన్నప్పుడు అందులో ఏది నువ్వు సొంతంగా ఉన్నట్లు, ఏది నువ్వు అద్దెకిచ్చినట్లుగా భావిస్తున్నావు అనే విషయాన్ని మనం అక్కడ డిక్లేర్ చేయవలసి ఉంటుంది. అదే ముందుగా అద్దెకిచ్చినట్లుగా భావించినటువంటి గృహాస్తి అని చెప్పవచ్చు. ఇక తరువాత 4 రకాలు అనుకున్నాం కదా, ఇది చివరి రకం. ఇదేంటంటే ఒక్కొక్కసారి ఒక ఇంటినే 2 పార్ట్లుగా చేసి పాక్షికంగా అద్దెకిచ్చి పాక్షికంగా స్వయంగా ఆక్రమించిన గృహం ఉంటుంది. అంటే చూడండి, కొంతమంది ఒక 4-5 గదులు ఉన్నటువంటి ఒక ఇంటిలో అంతా మనకెందుకు ఎక్కువైపోతుంది, కొంతమందికి ఏమైనా అద్దెకిస్తాము లేదా ఎవరో వ్యాపారం చేసుకోవడానికి ఇద్దామని ఆ ఫ్రంట్ పోర్షన్ వీధి వైపు ఉంటే చాలామంది ఏం చేస్తారు, వెనక వైపు ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకొని ముందున ఉన్నటువంటి దాన్ని ఏదైనా ఒక షాప్ పెట్టుకోవడానికో లేదా ఎవరైనా ఒకరు వ్యాపారాలు చేసుకోవడానికో వారికి పాక్షికంగా అద్దెకిస్తారు. ఉన్నది ఒకే నెంబర్తో ఒకే ఇల్లు, మన మున్సిపాలిటీ కానీ పంచాయతీ వారి దగ్గర ఒకటే ఇల్లు, కానీ మనం ఏం చేసాం, దాన్ని కొద్దిగా బైఫర్కేట్ చేసాం. కొద్దిగా పాక్షికంగా ఏం చేసాం, ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా అద్దెకి ఇవ్వడానికి ఒక షాప్ పెట్టుకోవడానికి పాక్షికంగా అద్దెకి ఇచ్చేస్తాము. వెనక వైపు మనం ఉంటాము. అంటే ఒక ఇంటినే మనం 2 భాగాలుగా చేసుకొని ఏది 1/2 1/2గా లేదా 3/4 మనం పెట్టుకొని 1/4 నుంచి అద్దెకి ఇవ్వచ్చును. ఇలా పాక్షికంగా అద్దెకి ఇచ్చి ఇంకా స్వయంగా ఆక్రమించుకున్న గృహాలు అంటే ఇప్పుడు మనం 4 రకాలుగా ఒక్క నిమిషం వెంకట్రావు 4 రకాలుగా ఒక గృహాన్ని మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మనమే నివాసం ఉంచవచ్చు లేదా మనమే వ్యాపారానికి, అదే ఎవరికైనా నివాసానికి అద్దెకి ఇవ్వచ్చు, ఎవరికైనా వ్యాపారానికి అద్దెకి ఇవ్వటము, లేదు మనమే దాన్ని స్వయంగా ఆక్రమించి ఆ ఇంటిలో నివసించటము, లేదా అద్దెకిచ్చినట్లుగా భావించటం. 2-3 ఇల్లులు ఉన్నప్పుడు ఒక ఇంటిని అద్దెకిచ్చినట్లుగా భావించుకోవడం, ఒక ఇంటిని మనం వాడుకున్నట్లుగా చెప్పటము. 4వది ఏంటి, ఒక ఇంటిలోని కొంత భాగాన్ని పాక్షికంగా కొంతమందికి అద్దెకి ఇవ్వడము, కొంతమందికి స్వయంగా అంటే అతడే ఆ ఇంటి మిగతా పాక్షికంగా ఉండటము అనేది. సో ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే 4 భాగాలుగా, అదే 4 మార్గాలుగా ఆ యొక్క గృహాన్ని మనం వాడవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు స్థూల వార్షిక విలువ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 అని గుర్తుపెట్టుకోండి. నేను నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను, సెక్షన్ 17 నుంచి సెక్షన్ 25 వరకు ఆటోమేటిక్గా మనం ఈ యొక్క గృహస్థు నుండి ఆదాయం యొక్క వివరాలన్నీ ఉంటాయి అని అన్నాను. సో ఇందులో 23 సెక్షన్లో స్థూల వార్షిక విలువ అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి 10 మార్కులకు ఇటువంటి ఒక ప్రశ్న వస్తుంది, అదేంటంటే నికర వార్షిక విలువను లెక్కించండి అని. నేను తర్వాత తరగతిలో చెప్తాను మీకు. ఇక్కడ ముందైతే స్థూల వార్షిక విలువ, దీన్ని ఇంగ్లీష్లో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏమంటారు, GAV, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి. ఏమంటారు, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. పెన్తో పక్కన నోట్ చేసేయండి. ఇక్కడ ఇంగ్లీష్లో లేదు, మీరు తర్వాత రాయాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ సెక్షన్ 23లో ఉంది, సబ్సెక్షన్ 1. బహుశా సబ్సెక్షన్ 2లో నికర వార్షిక విలువ ఉండొచ్చు అనమాట, అందుకని అక్కడ కూడా చెప్తాను అది. మరి అయితే ఏంటి స్థూల వార్షిక విలువ, దీన్ని ఏ విధంగా లెక్కిస్తాము, దీన్ని లెక్కించడానికి ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాము. ముందుగా స్థూల వార్షిక విలువ కట్టడానికి, ఒక స్థూల వార్షిక విలువ అంటే మరేం లేదు, కొన్ని తగ్గింపులకు ముందు ఇంతకుముందు కూడా లెక్కల్లో చూడండి, స్థూల జీతము అన్నాము, ఆ తర్వాత అండర్ సెక్షన్ 16 తగ్గింపులు తీసాము కదా. అలాగే ఇక్కడ కూడా స్థూల వార్షిక విలువ తర్వాత ఇక్కడ కూడా సెక్షన్ 24లో కొన్ని తగ్గింపులు ఉన్నాయి, వాటిని కూడా తీస్తాం ఇక్కడ.
అండర్ సెక్షన్ 24లో కొన్ని తగ్గింపులు ఉంటాయి, 3 రకాల తగ్గింపులు, వాటిని ఇక్కడ తీస్తాము. తీస్తే అప్పుడు నికర వార్షిక విలువ వస్తుంది. లేదా పన్నుకు గురయ్యే అంటే ఇంటి అద్దె ద్వారా వచ్చిన ఆదాయం వస్తుంది. సరే, స్టోర్ల వార్షిక విలువ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పిన విషయాలు మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టుకుని రాసుకుంటుండండి. ఎందుకంటే ఈ యొక్క ఫైల్ నేను షేర్ చేసినప్పుడు ఇందులో కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉండకపోవచ్చు మీకు. నేను చెప్పినప్పుడు ఆ పదాన్ని అక్కడ నోట్ చేసుకోండి, అక్కడ రాయడం గమనించండి. ముందుగా స్థూల వార్షిక విలువ కట్టడానికి మనకైతే కొన్ని పదాలు అవసరము. మన టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్ పదాలు లేవు, నేను ఇక్కడ యాడ్ చేశాను ఇవి. మీరు జాగ్రత్తగా వీటిని ఏమేమి అంటారో అదనంగా నేను చెప్పినప్పుడు ఇక్కడ లేనిది ఏదైనా చెప్తే రాసుకోండి అక్కడ పక్కనే. ఒకటో పాయింట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యుక్తమైన అద్దె విలువ. మనకి ఈ మాట ఇప్పుడైతే వచ్చింది కానీ గత కొన్ని రోజులుగా వింటూ ఉన్నాము. ఎక్కడ వింటూ ఉన్నాము? ఉచిత గృహ వసతి అనేది మనం జీతం ద్వారా ఆదాయం లెక్క చేస్తున్నప్పుడు అందులో అస్తమానం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి యుక్తమైన అద్దె విలువ, సమంజసమైన అద్దె విలువ అనే మాట అస్తమానం ఇస్తుండేవాడు. అదే ఇది. అంటే యుక్తమైన అద్దె విలువ అంటే ఏంటంటే దీన్ని సమంజసమైన అద్దె విలువ అని, ఇది సబువేరా. మనం చూడండి, మనం ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటాడు, ఇగోండి ఈ వస్తువు తీసుకుని వెళ్ళండి, ఇది 100 రూపాయలు అని అంటాడు. అమ్మో 100 రూపాయలేనా అని మీరు అనగానే అవతల వ్యక్తి అంటాడు, లేదు లేదు సబువే, ఇది సమంజసమైన విలువే, ఎందుకంటే నేను మొన్న ఇక్కడ చూస్తే 200 చెప్పారు అక్కడ ఇదే వస్తువుని అని. అది సబువా కాదా అనేది మనం ఏంటి, గతంలో మనకు ఉన్నటువంటి అనుభవం ద్వారా ఇది సబువే అని అంటారు. అంటే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఒక ఇంటిని అద్దెకి తీసుకోవడానికి ఏదైనా ఒక వీధిలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఒక ఇంటిని మనం అద్దెకి తీసుకోవడానికి వెళ్తే మనం దగ్గరలో ఉన్నటువంటి వీధిలో కానీ మన పక్క వీధిలో కానీ వెళ్ళాము, అక్కడ ఒక 2 గదులు, ఒక వంటగది, అలాగే టాయిలెట్స్ అండ్ అలాగే బాత్రూమ్స్, అంటే ఇంకా ఇవన్నీ ఉన్నటువంటి అన్ని గదులు కలిసి ఏమంటే 2000 అద్దె అని అన్నాడు అనుకోండి, లేదా 3000 అద్దె అని అన్నారు అనుకోండి. సో మనం వెంటనే ఏమనుకుంటామంటే అంత ఎందుకు తగ్గించండి అంటే మనకి వెంటనే లేదులేండి ఇదే మీకు ఇంతకంటే మీకు తక్కువకి మీకు ఎక్కడ దొరకదని అంటారు. మన పక్కన మన ఫ్రెండ్ని కూడా అడిగితే ఎలా అని అంటే లేదు లేదురా సమంజసమే అద్దె, అది మనం ఇవ్వచ్చు అంతగా, ఎందుకంటే దానికంటే ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ, ఏదైనా ఒక విలువను చూడగానే మనం వెంటనే మన తలంపుకి ఏమొస్తుంది, పర్వాలేదు ఇది న్యాయంగా ఉన్నది, సమంజసం ఇవ్వచ్చు అని ఒక మాట అనుకుంటాం చూసారా. అంటే ఇలాంటి వసతులు అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ఇంటికి మనం పెట్టొచ్చు ఒక 2000-3000 రూపాయల అద్దెకి అని ఒక మనసు అంగీకరిస్తుంది చూసారా, దాన్ని మనం యుక్తమైన అద్దె విలువ అంటారనమాట. సో యుక్తమైన అద్దె విలువ అనే పదాన్ని గుర్తుపెట్టి, అంటే సమంజసమైన అద్దె విలువ ఇది ఎక్కడా ఉండదు. కామన్గా మీరు ఒక ఏరియాకి వెళ్ళండి, ఇప్పుడు మన చోడవరంలో ఒక కోఆపరేటివ్ కాలనీ లేదా ఇంకా అఫీషియల్ కాలనీ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ నీట్నెస్, ఆ వీధిలో ఉన్నటువంటి అఫీషియల్స్ వీళ్ళందరిని బట్టి దానికి కొద్ది రేట్లు ఎక్కువ ఉంటాయి. మనం అన్ని రకాల మనకి సదుపాయాలు ఇంటికి ఉండి ఏమంటే ఇల్లు ఎంత అద్దె ఎంత అండి అంటే 5000, అమ్మో 5000 నాకు అంత కట్టుకోవాలని తగ్గించను అంటే లేదండి ఇంకా ఎక్కువగా ఉంటుంది, మీకు ఎంతకంటే తక్కువగా ఇలాంటి వసతితో ఉన్నటువంటి ఇల్లులు రావు అని అంటూ ఉంటారు. సో మనం దాన్ని సమంజసమే, పర్వాలేదు ఇవ్వచ్చు, అంత డబ్బు పెట్టవచ్చు ఆ ఇంటి పైన అని అనుకుంటాం చూసారా, దాన్ని యుక్తమైన అద్దె విలువ అంటారు. ఇక్కడ నేను విషయం కూడా చెప్తాను లోపల ఏముంటుందో. దీన్ని ఇంగ్లీష్లో ఎఫ్ఆర్వి అంటారు, నోట్ చేసుకోండి, ఇది ఇక్కడ లేదు. ఎఫ్ఆర్వి, ఎఫ్ అంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ, మనం పొడిగా గుర్తుపెట్టుకుంటాం ఇక నుంచి. దీన్ని ఏమంటాను, దీన్ని ఎఫ్ఆర్వి అడుగుతాను చివరిలో, అందరినీ గమనించండి. యుక్తమైన అద్దె విలువని మనం ఇక్కడ నుంచి ఏమంటాము, ఎఫ్ఆర్వి అంటాము. ఎఫ్ అంటే ఏంటి, ఫెయిర్ రెంటల్ వాల్యూ, అంటే ఫెయిర్గా ఉంది, మరి అది మనం దోచుకునేంత అద్దె అయితే కాదు అని చెప్పడం అనమాట, ఫెయిర్ రెంటల్ వాల్యూ అంటాం. ఇప్పుడు దాని యొక్క అర్థం ఇక్కడ చదువుకుందాం చూడండి. అదే వీధిలో లేదా సమీప వీధిలో మనం చూసిన అలాంటి ఒక భవనానికి రాబడిగా ఉన్న అద్దెనే మనం యుక్తమైన అద్దె అని అంటారు. అంటే అలాంటి వసతులు, అలాంటి సదుపాయాలు ఉన్నటువంటి అదే వీధిలో ఉన్నటువంటి ఇంకో ఇంటితో దీన్ని పోల్చినప్పుడు, లేదా అదే సమీప వీధిలో ఉన్నటువంటి ఇలాంటి భవనానికి ఇప్పుడు రాబడిగా ఉన్న ఏదైతే అద్దె ఉందో దాన్ని మనం యుక్తమైన అద్దె విలువ అంటాం. వెంటనే మీ ఫ్రెండ్ కూడా అంటాడు, ఒక్కొక్కసారి మీ ఫ్రెండ్కి విషయం చెప్తే, లేదురా మీరు చవకగా వస్తుంది, నువ్వు తప్పనిసరిగా తీసుకో, ఎందుకంటే నేను 2-3 చోట్ల గమనించాను, ఆ రేటుకి ఎక్కడ ఇవ్వటం లేదు,
సమంజసమే అని అంటూ ఉంటారు. అంటే ఇది యుక్తమైన అద్దె విలువ అనమాట. యుక్తమైన అద్దె విలువ దీన్ని ఏమంటాం? దీన్ని మీకు గుర్తుపెట్టుకోండి, 5 మార్కులకు వస్తాయి ఇవే పదాలు. మళ్ళీ ఇక్కడ ప్రతి సైడ్ హెడ్డింగ్ 5 మార్కులకు వేరుగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎలాగ ఉందో అలాగ రాయండి. ఎవరు? మణిపూర్ణ, అవునమ్మా, జాయిన్ అయింది. ఓకే ఓకే, అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా చెక్ చేయాలి కదా మనం. ఓకే తల్లి, రైట్. యుక్తమైన అద్దె విలువ అంటే మనం ఫెయిర్ రెంటల్ వాల్యూ అని చెప్పుకున్నాం కదా. సో అదే వీధిలో లేదా సమీప వీధిలో ఇలాంటి భవనానికి రాబడిగా ఉన్న అద్దెని యుక్తమైన అద్దె విలువ అంటారు. వీటన్నిటిని మీరు చదువుకోవాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రశ్నగా వస్తుంది. తిరిగి మనకి 5 మార్కులకు వేరుగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికే మరొక కొన్ని పేర్లు ఉన్నాయి. దాన్ని చూడండి, ఇక్కడ సమంజసమైన అద్దె, దీన్ని ఇంకొక సబువైన అద్దె. ఇక్కడ లేదు ఆ మాట, రాసుకున్న తర్వాత సమంజసమైన అద్దె, సబువైన అద్దె. అలాగే ఇంకొక మాట కూడా రాయండి ఇక్కడ, సముచితమైన అద్దె. సమంజసమైన అద్దె, సబువైన అద్దె, సముచితమైన అద్దె లేదా న్యాయమాత్రపు అద్దె. ఇక్కడ లేని 2 అదనంగా చెప్పాను నేను, గమనించండి అవి. దాన్నే సమంజసమైన లాంటి పదాలు సబువైన అద్దె, సముచితమైన అద్దె, ఎలాంటి పదాలు ఇచ్చినా ఇవన్నీ మీకు క్యాచ్ చేయాలి. అదే మాట ఇక్కడ రాసేయండి. సో ఈ యుక్తమైన అద్దెని మామూలుగా మనం సమంజసమైన అద్దె అని, సముచితమైన అద్దె అని, సబువైన అద్దె అని లేదా న్యాయమాత్రపు అద్దె అనే పదాలతో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏం చెప్పాను ఇప్పటి వరకు? ఫెయిర్ రెంటల్ వాల్యూ, ఎఫ్ఆర్వి. ఓకే, నెక్స్ట్ పురపాలక సంఘ విలువ 2. పురపాలక సంఘ విలువ, దీన్ని మనం ఎంఆర్వి అని గుర్తుపెట్టుకోవాలి. ఎంఆర్వి, దీని ఇంగ్లీష్లో మున్సిపల్ రెంటల్ వాల్యూ. ఎం అంటే మున్సిపల్, ఆర్ అంటే రెంటల్, వి అంటే వాల్యూ. మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఎంఆర్వి. ఇందాక ఎఫ్ఆర్వి, ఇది ఎంఆర్వి. ఓకే. ఇప్పుడు దీన్ని అర్థం చూస్తే, మరి పురపాలక సంఘం అంటే ఏమీ కాదు. మీరు ఒక గ్రామంలో ఉంటే గ్రామ పంచాయతీ, మీరు ఒక అనకాపల్లి లాంటి ఒక లేదా చోడవరం లాంటి ఒక పట్టణంలో ఉంటే ఒక మున్సిపాలిటీ, పురపాలక సంఘం. వైజాగ్లో ఉంటే అది జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. ఇంకా ఎక్కడో మీరు ఉంటే నగరం, అది మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ, ఇలా రకరకాల వాటిని పురపాలక సంఘ విలువ అంటాము. అయితే మనం వాటి విలువను జాగ్రత్తగా గమనించండి. మనం ఒక ఆస్తి పన్ను వెయ్యటానికి ఒక పంచాయతీ కానీ, ఒక మున్సిపాలిటీ కానీ, ఒక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే దాన్ని నగరపాలక సంస్థ అంటారు, వారు కానీ మనకి ఏ విధంగా చేయగలుగుతారంటే, మన సంస్థ ఉన్నటువంటి మన ఇల్లు ఉన్నటువంటి ఆ వీధిలో, ఆ ఊరిలో ఆ రకమైనటువంటి పరిస్థితులను గమనించి, అక్కడ ఎన్ని రకాల మీకు సదుపాయాలు ఉన్నాయి, మంచి కాలువలు ఉన్నాయా, మంచి వీధి లైట్లు ఉన్నాయా, రోడ్లు చక్కగా ఉన్నాయా, ఇవన్నీ పురపాలక సంఘం వారు ఒక ట్రీట్మెంట్ అలాగే తీసుకొని, అలాగే మీకు ఒక పార్క్ ఏదైనా అరేంజ్ చేశారా వాళ్ళు పురపాలక సంఘం వారు మీరు ఉంటున్న ఏరియాలో, అలాగే ఒక లైబ్రరీ ఏమైనా అక్కడ పెట్టారా, అలాగే పవర్ కూడా చాలా చక్కగా ఉందా, ఇలాంటివన్నిటిని పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక రేటు నిర్ణయిస్తారన్నమాట. అంటే ఆ ఊరిలో మీరు ఉంటున్నటువంటి మీకున్నటువంటి సదుపాయాలను బట్టి మీ వీధిలో మీకు ఇంత రెంట ఉండొచ్చు అని అక్కడ పురపాలక సంఘం నిర్ణయిస్తుంది. దాని మీద ఆధారపడి మనకి ఆస్తి పన్ను కూడా వేస్తూ ఉంటుంది పురపాలక సంఘం, పంచాయతీ వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఒక రేట్ అనుకుంటారు, ఆ రేటుని మనం పురపాలక సంఘ విలువ అంటారు. దాన్ని మున్సిపల్ రెంటల్ వాల్యూ అంటే మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళ లెక్కల ప్రకారము, ఇదిగోండి ఆ కోఆపరేటివ్ కాలనీలో అలా ఒక అఫీషియల్ కాలనీలో రెంట్ 5,000 తగ్గకుండా ఉండొచ్చు. ఒక 150 గజాల ఇల్లు ఉన్నది అనుకున్నాం, అందులో ఇలాంటి వసతులు ఉన్నాయి, ఎందుకంటే ఆ కాలనీ అంత చక్కగా అభివృద్ధి చెంది ఉన్నది, అఫీషియల్గా ఉంది అక్కడ, కాబట్టి ఈ విధంగా వాళ్ళు చెప్తారనమాట. సరే, ఒకసారి చూద్దాం. వెంకట్రావు, రైట్. దీన్ని చదువుతాను చూడండి. ఒక గృహము పురపాలక సంఘం యొక్క పరిధిలో ఉన్నప్పుడు, అంటే పురపాలక అంటే మున్సిపాలిటీ,
ఆ పురపాలకమైన చట్టము యొక్క నియమావళి ప్రకారము, సో మున్సిపాలిటీ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్లో ఒక నియమావళి ఉంది. దాని ప్రకారము ఆ మున్సిపల్ వాళ్ళు వచ్చి ప్రతి వీధిలో ఉన్నటువంటి ఇళ్లకు ఒక ఎస్టిమేషన్ వేస్తారు ఎప్పటికప్పుడు. అలా గృహస్థికి అంచనా వేయబడిన, ఇది ఎవరి చేత? పురపాలక సంఘం అధికారుల చేత. అలా గృహస్థికి అంటే మన ఇల్లు పురపాలక సంఘంలో ఉంది, మనకు మంచి కాలనీలో ఉన్నాం, మనం మంచి లైట్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి రోడ్లు కూడా వేశారు, ఇలాంటి అన్నీ చూసుకుంటారన్నమాట. అక్కడ ఇంకేదైనా పురపాలక సంఘం వారు మనకి ఏమైనా ఒక మంచి వసతులు కల్పిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. కొంతమంది మంచి ఆ ఏరియాలో ఒక పార్కు నిర్మిస్తారు పురపాలక సంఘం వారు. అలాగే మీకు అక్కడ ఒక మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు, అలాగే ఒక కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొనే ఆ గృహస్థికి అంచనా వేస్తారు. అలా గృహస్థికి అంచనా వేయబడిన లేదా మూల్యాంకనము చేయబడిన, ఎవాల్యూషన్ చేస్తారు, వాల్యుయేషన్ కడతారు. సో అలా ఒకసారి ఎవరు వచ్చారు? సో మూల్యాంకనం చేయబడినట్టు ఆ అద్దె విలువనే పురపాలక సంఘపు అద్దె విలువ అంటారు. దాన్నే మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఎంఆర్వి అని మనం పిలుస్తాము. ఏమంటారు? మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఎంఆర్వి అని పిలుస్తాము. ఓకేనా? ఇప్పుడు అందరికీ అర్థం వచ్చింది కదా? అర్థమైంది. ఓకే, ఇప్పుడు రెండు విలువలు అయిపోయాయి. ఏంటండి? మళ్ళీ యుక్తమైన అద్దె విలువ, రెండోది పురపాలక సంఘ విలువ. ఇవి మనకి లెక్కకు రేపు అవసరము. ఇవి ప్రతి లెక్కలో వస్తాయి, అందుకని వీటిని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్, మురళి మ్యూట్లో పెట్టుకోమ్మా. నెక్స్ట్, ప్రామాణిక అద్దె. గమనించండి, ప్రామాణిక అంటే ఇక్కడ స్టాండర్డ్స్. సో ఒకానొక ఇంటికి ప్రామాణిక అద్దె, ఇక్కడ అద్దె విలువ అనే పదం కట్ అయింది, విలువ అనేది మీరు నోట్ చేసుకోండి. ప్రామాణిక అద్దె విలువ, దీన్ని స్టాండర్డ్ రెంటల్ వాల్యూ, ఎస్ఆర్వి అంటారు. ఏమంటారు? ఎస్ఆర్వి, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. స్టాండర్డ్ అంటే ప్రామాణిక. ఒక ఇంటి యొక్క ప్రామాణిక అద్దె విలువ అంటే కొన్ని ప్రమాణాలతో కూడి ఉన్నటువంటి ఒకానొక ప్రదేశంలో ఉన్నటువంటి వాటిని ప్రామాణిక అద్దె విలువ. ఇది ఎవరిస్తారు అంటే ఇక్కడ గమనించండి, అద్దె నియంత్రణ చట్టము. పేరు గుర్తుపెట్టుకోండి, అద్దె నియంత్రణ చట్టము. దీన్నే ఇంగ్లీష్లో రెంట్ కంట్రోల్ యాక్ట్ అంటారు, ఆర్సిఏ. రెంట్ కంట్రోల్ యాక్ట్ ఎక్కడ ఉంటుందండి అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉంటుంది. ఒక వైజాగ్, ఒక విజయవాడ, ఒక హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కలకత్తా, లక్నో, ఇలా పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే మీరు గమనించారో ఆ సిటీస్లో వాళ్ళ ఇష్టానుసారము అద్దెలు పెంచేయకుండా ప్రతి ప్లేస్లో కూడా అద్దె నియంత్రణ చట్టం అమల్లో ఉంటుంది. అక్కడ ఆ ఇంటికి అద్దె నియంత్రణ చట్టం ప్రకారం ఎంత ఇవ్వచ్చో అనే దాని ప్రకారమే రెంట్. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సిలికాన్ వ్యాలీలో ఉంటారు. అంటే సిలికాన్ వ్యాలీ ఇక్కడ మనకి దాన్ని ఏమంటారు, బెంగళూరు సిటీ, హైదరాబాద్ సిటీస్ కావచ్చు. ఇలాంటి దగ్గర ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తూ వాళ్ళు ఒక 15 అంతస్తుల్లోనే ఎక్కడో పైన ఎక్కడో 22 అంతస్తుల్లోనే ఎక్కడో ఇల్లు తీసుకొని ఉంటారు. కొంతమంది విద్యార్థులు, కొంతమంది ఆ ఉద్యోగులందరూ కలిసి వాళ్ళు ఉంటున్న అంతస్తుని బట్టి, వాళ్ళు ఉంటున్నటువంటి అక్కడ వసతులను బట్టి మనకున్న ఒక గదిని 10 మంది పంచుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి దగ్గర, అందరూ బ్యాచిలర్స్ అయితే. మరి ఈ విధంగా అక్కడ ఇష్టానుసారం వాళ్ళు ఒక ఇంటికి 20,000 కూడా ఉంటుంది అద్దె. 20,000 అని, 30,000 అని, లేదా 10,000 అని వాళ్ళు అడిగితే ఇవ్వడానికి దానికి అన్ని వసతులు ఉన్నాయా లేదా అనేది, అలాగే ఇష్టానుసారము వాళ్ళ యజమాని దానికి రెంట్ పెట్టేస్తే అది కంట్రోల్ చేయడానికి ఒక ప్రామాణిక అద్దె నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ఎంత ఉంటుందో దాని విధంగానే ఆ ఓనరు వచ్చిన వ్యక్తుల దగ్గర అద్దె తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే ప్రామాణిక అద్దె అంటారు. అంటే ఒకానొక ప్లేస్లో ఒకానొక పరిస్థితులను బట్టి ఒకానొక ఇంటికి ఈ అద్దె నియంత్రణ చట్టం ఎంత డబ్బులైతే అద్దెగా తీసుకోమన్నదో అలాగే తీసుకోవాలి. అయితే ఉన్నటువంటి డిమాండ్ను బట్టి లాలూచి ఉంటుంది అక్కడ. ఏంటి, మనకు అవసరం ఆ ఇల్లు,
అవతల వ్యక్తికి డిమాండ్ చేస్తాడు, సార్ రెంట్ కంట్రోల్ అయితే మీకు ఇక్కడ 5,000 రూపాయలు ఉంది, మీరు వాళ్ళు వచ్చినప్పుడు 5,000 ఇస్తున్నామని చెప్పండి, మాకైతే 10,000 కావాలి. మరి తప్పదు, మన 10,000 మన ఉద్యోగం దగ్గర అది మనం దిగవలసిన అవసరం కూడా ఉంటుంది. బయట అది ఎలా జరుగుతుందో వదిలేయండి. కానీ అద్దె నియంత్రణ చట్టం ప్రకారం అలాంటి ఒక ఇంటికి అలాంటి ఒక ప్రదేశంలో ఇంత అద్దె అనేది నిర్ణయించబడుతుంది. దాన్నే ప్రామాణిక అద్దె అంటారు. ప్రామాణిక అద్దె విలువ ఏమంటారు? ప్రామాణిక అద్దె విలువ. ఇంగ్లీష్లో ఏమంటున్నాం? స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. దాన్ని 3 అక్షరాల్లో ఎస్ఆర్వి. ఇప్పుడు దాకా మనం ఎఫ్ఆర్వి, ఎంఆర్వి, ఇప్పుడు ఎస్ఆర్వి. అది ఓకే, రైట్. మొదట యుక్తమైన అద్దె విలువ, తరువాత మున్సిపల్ అద్దె విలువ, ఇప్పుడు ప్రామాణిక అద్దె విలువ. నెక్స్ట్ దీని యొక్క చదువుతాను చూడండి. అద్దె నియంత్రణ చట్టం యొక్క నియమావళి ప్రకారము నిర్ణయించబడినటువంటి అద్దెను ప్రామాణిక అద్దె అంటారు. సో అద్దె నియంత్రణ చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని రెంట్ కంట్రోల్ యాక్ట్ అంటారు. దానిలో కొన్ని నియమావళి ఉంది. ఆ నియమావళి ఆ పట్టణాల్లో అంటే అప్లికేట్ చేయబడి ఉంటుంది. దానికి అనుగుణంగా ఒక గృహానికి అద్దెను నిర్ణయించినట్లయితే దాన్నే ప్రామాణిక అద్దె విలువ అంటారు, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. ఓకేనా? మరి అయితే ఇక్కడ గృహము యొక్క యజమాని ఎవరైతే ఓనర్ ఆఫ్ ద హౌస్ ప్రాపర్టీ ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ మేరకు లేదా మార్కెట్ రేటు ప్రకారము అద్దెను నిర్ణయించుటకు వీలు పడదు. సో ఆ ఊరిలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కాబట్టి నా ఇష్టము, నా ఇల్లు, నేను ఎంత పడితే అంత అద్దె పెడతాను అని ఇష్టానుసారం లక్షలు వేలు తీసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఎందుకని ఇక్కడ అలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ లేదు యజమానికి. అలాగని మార్కెట్ రేట్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉందండి, మీరు ఎలాంటి వీధిలో మీరు ఉండగలరా, మీకు 1,00,000 రూపాయలు అయినా ఇది దొరకదండి, కాబట్టి నేను మీకు 50,000కి అద్దెకిస్తున్నాను అనేది వాడు అనడానికి కూడా అవకాశం లేదు. మార్కెట్లో రేట్ ఎంత చూసుకోండి ప్రతి ఒక్కరు. అలా ఇక్కడైతే చెప్పారు, కానీ నిజానికి వాస్తవంగా బయట అలా జరగదు. ఒక 2,000 3,000 అదనంగా తీసుకుంటారు వాళ్ళు. అది చెప్పొద్దు అంటారు వాళ్ళకి. ఎవరు వచ్చి అడిగినా మేము ఇంతే తీసుకుంటామని చెప్పండి అని అంటారు. అయితే ఇక్కడ మనం ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ గృహం యొక్క యజమాని వాడి ఇష్టానుసారం వాడి వ్యక్తిగత స్వేచ్ఛ మేరకు లేదా మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది ఆ రేటు ప్రకారము అద్దెను నిర్ణయించడానికి అయితే వీలు లేదు. అదే ఇక్కడ ఇది ప్రామాణిక అద్దె విలువ. మరి అయితే గృహం యొక్క యజమాని అద్దె నియంత్రణ అధికారుల యొక్క అనుమతి లేనిదే. అది గుర్తుపెట్టుకోండి. అద్దె నియంత్రణ అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ తీసుకొని అప్పుడు తన వ్యక్తిగత స్వేచ్ఛ మేరకు అద్దెకున్న వ్యక్తిని ఖాళీ చేయించగలడు. అది అప్పటి వరకు ఖాళీ చేయించలేడు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చని కూడా, సార్ అస్తమాను రెంట్ పెంచమని ఇబ్బంది పెడుతున్నారు, ఇలా వాళ్ళు కూడా అడగవచ్చు. అంటే మన వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, కానీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మనకు కూడా ఇబ్బంది అవుతుంది, జరిమానా అది విధిస్తారు. కాబట్టి ఎందుకంటే మంచిగా ఇద్దరు పోతే ఏది ఉండదు, సార్ నాకు ఒక 2,000 అదనంగా అడుగుతున్నాను ఏమీ లేదని ఇతను ఒక రిక్వెస్ట్ కడితే డెఫినెట్గా వాళ్ళు కూడా ఇస్తారు అక్కడ ఉన్నటువంటి వసతులను బట్టి. అది సో ఇది నెక్స్ట్. ఇప్పటి వరకు మనం 3 అంశాలు నేర్చుకున్నాము. నెక్స్ట్ 4. ఓకే, జాయిన్ అయిందమ్మా సౌమిత్రి, రైట్. రైట్. ఆశించిన అద్దె విలువ గుర్తుపెట్టుకోండి. మనకి ఈ పదం కూడా ఒక్కొక్కసారి వస్తుంది, అదే అన్ని లెక్కల్లో కూడా వస్తుంది. ఆశించిన అంటే నేను ఎంతో ఆశించాను, అలా జరగలేదు అంటుంటాం. మనం గమనించి ఆశించడం అంటే ఇంత అంత అని, ఇలా అంటే ఆశించడం మనం ఎక్స్పెక్ట్ చేయడము అని అనొచ్చు. ఎక్స్పెక్టేషన్స్, ఆశలు అంటే ఇక్కడ. సో అలా అర్థంలోంచి వచ్చింది ఆశించిన అద్దె విలువ. ఇక్కడ ఆశించిన అద్దె విలువ అంటే ప్రతి ఒక్కరికి కొంత ఆశలు అయితే ఉంటాయి. మరి నేను ఇన్ని రకాల డబ్బులు పెట్టి ఇక్కడ కట్టుకొని దానికి ఎంత మెయింటెనెన్స్ ఛార్జీలు కడుతూ, ఎంతమందికి ట్యాక్స్లు ఇస్తూ, ఎంతమందికి లంచాలు ఇస్తూ నేను ఇంతలాగా ఏదో చేస్తున్నానే, లంచం అనే మాట రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆశించిన అద్దె నేను ఆశించకూడదా, ఈ మాత్రం అద్దెనైనా అని ప్రతి ఒక్కరికి ఒక మనసులో అయితే ఉంటుంది కదా యజమానికి. అలా అతడు బయట ఉన్నటువంటి దాంతో మున్సిపల్ వాళ్ళు పెట్టినటువంటి దాంతో కొంత కంపేర్ చేసుకుంటాడు.
కంపేర్ చేసుకొని ఇతను ఒక ఆశించిన అద్దెని పెట్టుకుంటాడు. ఎవరు? ఇంటి యజమాని. దానిని మనం ఆశించిన అద్దె విలువ అంటాము. సో ఆశించిన అద్దె విలువ అంటే ఎవరో అన్మ్యూట్ చేశారు, చూడమ్మా, మ్యూట్లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్గా ఉంది నాకు మధ్యలో. ఇక్కడ గమనించండి, దీన్ని ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, ఈఆర్పి, ఎక్స్పెక్టెడ్ ఆశించిన రెంటల్ వాల్యూ అద్దె విలువ. ఇక్కడ ఏంటి గమనిస్తే ముందుగా ఇది ఎలాగొస్తుంది, బయట ఎక్కడా ఉండదు. ఇది ఏదో ఇంటికి ఉండదు ఆశించిన అద్దె విలువ. మనం రెండు విషయాలను పోల్చి చూడడం ద్వారా దాన్ని కనుక్కుంటాం ఆశించిన అద్దె విలువను. ఏ ఏ విషయాలు? మనం ఆల్రెడీ ఇప్పటికీ మున్సిపల్ అద్దె విలువ లేదా పురపాలక సంఘ విలువ, దాన్ని మనం ఎంఆర్వి అంటాం, దాని గురించి నేర్చుకున్నాం కదా. అలాగే మొట్టమొదట యుక్తమైన అద్దె విలువ, దాన్ని ఎఫ్ఆర్వి అంటారు, ఫెయిర్ రెంటల్ వాల్యూ, దాని గురించి నేర్చుకున్నాం కదా. ఈ రెండు విలువలు అంటే ఒకానొక ప్రదేశంలో ఉన్న ఒక ఇంటికి మున్సిపల్ అద్దె విలువ మనం తెలుసుకొని, యుక్తమైన అద్దె విలువ కూడా తెలుసుకొని, ఈ రెండింటిని చూసి దగ్గర పెట్టుకుంటాం. ఇదిగో ఇది మున్సిపల్ వాల్యూ 10,000 ఉంది, ఇదిగో యుక్తమైన అద్దె 12,000 ఉంది. సో ఈ రెండింటిని పోల్చి ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంది, ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉందో దాన్ని తీసుకుంటాము. సో యుక్తమైన అద్దెని దేన్ని పోల్చాం చూడండి. ముందుగా ఒక ఇంటి యొక్క మున్సిపల్ అద్దె విలువను ఎంఆర్విని, అదే ఇంటి యొక్క యుక్తమైన అద్దె విలువ ఎఫ్ఆర్వితో పోల్చుకుంటాం. పోల్చుకొని ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉందో దాన్ని పక్కన పెట్టుకుంటే దాన్ని ఏమంటామో తెలుసా? భావిత అద్దె విలువ. ఏమంటాం? భావిత, ఎజ్యూమ్డ్, భావిత అద్దె విలువ అంటారు. ఏ రెండింటిని పోలిస్తే? మున్సిపల్ అద్దె విలువను, యుక్తమైన అద్దె విలువను రెండింటిని పోల్చి చూసుకుని రెండింటిలో ఏది ఎక్కువ ఉంది? మున్సిపల్ అద్దె విలువ 10,000 చూపిస్తుంది, యుక్తమైన అద్దె విలువ ఒక 12,000 చూపిస్తుంది. రెండింటిలో యుక్తమైన అద్దె విలువ 12,000 ఎక్కువగా ఉంది. దాన్నే మనం తీసుకొని భావిత అద్దె విలువ అంటాం. భావిత అద్దె విలువ దాన్ని తీసుకొని, సో దాన్ని తీసుకొని ఏం చేస్తామంటే, సో ఆ భావిత అద్దె విలువను, ఇప్పుడు మీరు ఇంకొక పదాన్ని కూడా నేర్చుకున్నారు కదా, దాని పేరు ఏం పేరు? ప్రామాణిక అద్దె విలువ. దాన్ని ఏమన్నాం? ఎస్ఆర్వి. ఎస్ఆర్వితో పోల్చి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉందో చూస్తే దానినే ఆశించిన అద్దె విలువ అంటారు, ఈఆర్వి. సో మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను చూడండి, ఇది మీకు చదివినప్పుడు అర్థమవుతుంది. ముందు మనం 3 విషయాలు గమనించండి. ఇప్పటికి ఏమి నేర్చుకున్నామంటే 3 విషయాలు. మొదట నేను ఎఫ్ఆర్వి గురించి చెప్పాను మీకు. తరువాత మీకు ముఖాముఖి కనబడుతున్నాను. ముందు మీకు ఎఫ్ఆర్వి గురించి చెప్పాను, యుక్తమైన అద్దె విలువ. తరువాత మీకు మున్సిపల్ అద్దె విలువ చెప్పాను, దాన్ని పురపాలక సంఘ అద్దె విలువ అన్నాం. ఈ 2 చదువుకున్నాం మనం. ఆ తర్వాత ప్రామాణిక అద్దె విలువ అని చెప్పాను, దాన్నే ఎస్ఆర్వి అంటాం. అంటే మొదట ఎఫ్ఆర్వి, తర్వాత ఎంఆర్వి, తర్వాత ఎస్ఆర్వి, 3 చదువుకున్నాం కదా మనం. 3టికి అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 3 తీసుకోవాలి మనం, అప్పుడు మీకు ఈఆర్వి వస్తుంది అనమాట. ఎలా వస్తుందో చూడండి. మనం మొదట ఏం చేయాలంటే ఒకనొక ఊర్లో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఇంటిని తీసుకొని ఆ ఇంటిని యొక్క ఎఫ్ఆర్వి తీసుకుంటాం. ముందు ఆ ఎఫ్ఆర్వి తీసుకొని, ఎఫ్ఆర్వి ఒక 10,000 అనుకున్నాం. తర్వాత మున్సిపల్ వాల్యూ ఒక 12,000 అనుకుందాం, ఎంఆర్వి. ఈ ఒకే ఇంటికి రేట్లన్నీ కూడా ఎస్ఆర్వి ఒక 14,000 అనుకుందాం. వరుసగా 2,000 పెంచాను చూడండి. 10,000 మొట్టమొదటి ఎఫ్ఆర్వి, 12,000 ఎంఆర్వి, 14,000 ఎస్ఆర్వి, అలా 3 అనుకుందాం. ఏమర్రా? ఒకే ఇంటికి ఇవన్నీ కూడా, ఒకే ఇంటికి 3 కూడా. ఇప్పుడు ముందుగా ఆ ఇంటి యొక్క ఎఫ్ఆర్వి విలువను, ఆ ఇంటి యొక్క ఎంఆర్వి విలువను పోల్చాలి. ఎఫ్ఆర్వి విలువ మనం 10,000 అనుకున్నాం కదా, అలాగే ఎంఆర్వి విలువ 12,000 అనుకున్నాం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? ఎంఆర్వి విలువ 12,000 ఎక్కువ. దాన్ని తీసుకుంటాం అనమాట. దాన్ని తీసుకోండి అంటే ఎఫ్ఆర్విని ఎంఆర్విని పోల్చితే అందులో ఏది ఎక్కువ చూడాలి. ఏది ఎక్కువ? 12,000 ఎక్కువ. సో 12,000 పక్కన పెట్టుకోండి. దాన్ని ఏమంటారు తెలుసా? భావిత అద్దె విలువ అంటారు. ఏమంటారు?
భావిత అద్దె విలువ. అజ్యూమ్డ్ రెంటల్ వాల్యూ ఏఆర్వి అనుకోండి, అది ఏఆర్ భావిత రెంటల్. ఈ 12,000 ఇప్పుడు తీసుకొని రెండో దశలో ఏం చేస్తాం తెలుసా? ఎస్ఆర్వి ఉంది కదా మన దగ్గర, ప్రామాణిక అద్దె విలువ, దాంతో పోల్చాలి. పైన రెండింటిని పోలిస్తే ఏది ఎక్కువ తీసుకుంటే 12,000 ఎక్కువ అని తీసుకున్నాం. ఆ 12,000ని ఇప్పుడు మనం ఎస్ఆర్వి మన దగ్గర 14,000 ఉంది, ఈ రెండింటిని పోల్చి ఈ రెండిట్లో ఏది తక్కువ? 12,000 తక్కువ. 12,000కి 14,000కి ఏది తక్కువ? 12,000 తక్కువ. కాబట్టి 12,000 అయినటువంటి అమౌంట్ని మనం ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అనొచ్చు. అంటే ఆ ఇంటికి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 12,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అది మా భూలక్ష్మి మ్యూట్లో పెట్టుకోమ్మా. సో మనం ఈ విధంగా మనకి లెక్కలో ఎఫ్ఆర్వి ఇస్తాడు, ఎంఆర్వి ఇస్తాడు, అలాగే ఎస్ఆర్వి వస్తుంది. ఈ 3 తీసుకుంటే మనకి వాటిని పోల్చడం ద్వారా అప్పుడు ఈఆర్వి వచ్చింది. ఈఆర్వి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. అది కంగారు పడకండి, లెక్కలో వస్తుంది. 4-5 లెక్కలు చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ పదాలు అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మళ్ళీ నేను మన ప్రజెంటేషన్లోకి వెళ్దాము. నెక్స్ట్ అదే ఇప్పుడు చూడండి, ఇక్కడ ముందుగా మున్సిపల్ అద్దె తీసుకొని దాన్ని యుక్తమైన అద్దెతో పోల్చి అందులో ఏదైతే ఎక్కువగా ఉందో హెచ్చుగా దాన్ని భావిత అద్దె అని భావించి మళ్ళీ దాన్ని ప్రామాణిక అద్దెతో పోల్చుకుంటే ఆ రెండింటిలో ఏది తక్కువగా ఉన్నదో, మొదటి దశ ఇది రెండో దశ, మొదటి దశలో ఏది ఎక్కువ ఉందో చూడాలి, రెండో దశలో ఏది తక్కువగా ఉందో చూడాలి. దాన్నే ఆశించిన అద్దె విలువ మనం ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అని అంటాము, ఓకేనమ్మా? రైట్. సో ఇప్పుడు కొన్ని విలువలు తెలిసాయి మనకి. నెక్స్ట్ సంయుక్త అద్దె విలువ. అప్పుడప్పుడు ఇది లెక్కలో వస్తుంది, రెగ్యులర్గా రాదు. దీన్ని మనం కంబైన్డ్ రెంటల్ వాల్యూ అని, జాయింట్ రెంటల్ వాల్యూ అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి కంబైన్డ్గా? కొంతమంది సార్ మా ఇంటికి అద్దె 10,000, మీరు కరెంట్ కట్టనవసరం అవసరం లేదు, అది ఇంకేమి అన్నీ నేను చూసుకుంటాను, మోటార్కి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే లిఫ్ట్కి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఈ మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ కలుపుకొని 10,000, నాకు 10,000 ఇచ్చేయండి అండ్ అలాంటి ఒక 10,000 విలువను ఏమంటామంటే కంబైన్డ్ రెంటల్ వాల్యూ అంటాము, లేదా జాయింట్ రెంటల్ వాల్యూ అంటాము. అంటే సంయుక్త అద్దె విలువ. ఇందులో ఏమేమి కలిసి ఉంటాయి? గృహము యజమాని అద్దెకుండే వ్యక్తికి ఒక్క ఇంటినే, బోడిగా ఉన్నటువంటి 4 గోడల ఇంటినే కాకుండా దాంట్లో కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి దాని అద్దెని వసూలు చేసినట్లయితే, లేదా దానితో పాటు కొన్ని ఇతర ఆస్తులను కూడా వాడుకున్నందుకు వసూలు చేసిన అద్దెనే మనం సంయుక్త అద్దె అంటారు. చాలా చాలా పెద్ద పెద్ద సిటీస్లో ఇలాంటి అద్దెలే ఉంటాయి, మ్యాక్సిమం అన్నీ కలిసే. మరి ఏంటంటివి? మీరు లిఫ్ట్, మనం ఎక్కడో 4 అంతస్తులు 10 అంతస్తులు మన ఇల్లు ఉంటుంది, మరి అక్కడ మనం మెట్లు ఎక్కి వెళ్ళడం కష్టం కాబట్టి మనకి లిఫ్ట్ ఏర్పాటు చేస్తాడు. లిఫ్ట్ మీరు వాడినా వాడకపోయినా మీరు అందులో కలిపి ఉంటుంది. తర్వాత రక్షణ ఏర్పాటు, మీకు అన్ని రకాలుగా రక్షణ ఇవ్వడానికి వీలుగా అన్ని రక్షణ ఏర్పాటు అంటే మరేమీ లేదు, ఒక సెక్యూరిటీ గార్డును పెట్టి అతనికి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ పెద్ద పెద్ద సిటీస్లో అయితే 3-4 సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టుకుంటారు, ఆ ఇంటికి ఏ ఇబ్బందులు కలగకుండా. అలా రక్షణ ఏర్పాటు. అలాగే మీరు ఖాళీగా ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేయడానికి మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ కూడా మీరు వాడినా వాడకపోయినా అది మీకు ఉంటుందన్నమాట, ఆ రకమైనటువంటి సదుపాయం. దాన్ని నీటి కొలను ఏర్పాటు అన్నాడు. తరువాత తోటమాలి, మీరు అలా కాస్త మార్నింగ్ వచ్చి అలాగే తోటలో తిరగడానికి, తోట కూడా ఉంటుంది పక్కన, అందులో తోటమాలి ఎప్పటికప్పుడు గార్డెనింగ్ క్లీన్ చేయడానికి, వాటికి అలాగే దాన్ని కట్ చేయడానికి, నీట్గా మంచి మంచి డిజైన్ చేయడానికి ఒక తోటమాలిని కూడా పెట్టాడు. సో వారికి ఇచ్చినటువంటి అన్నీ కూడా అందరి మీద వేస్తాడు అనమాట, ఇది అందుకే కంబైన్డ్. అలాగే మెట్ల పైన మీరు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మరి లైట్లు లేకపోతే చీకట్లో ఇబ్బంది పడుతుంది, ఎప్పటికప్పుడు అన్ని మెట్ల దగ్గర లైటింగ్ ఏర్పాటు, దాన్ని మెట్ల లైటింగ్. ఇలా అనేక సదుపాయాలు మీకు మీరు వాడినా వాడకపోయినా ఇంటితో కలిపే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి యొక్క అద్దెని మనం సంయుక్త అద్దె అంటాము. అలాగే ఒక్కోసారి మీరు ఇంటిలోకి వెళ్ళగానే మీరు కొన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కొన్ని ఆస్తులు మీరు వెళ్ళగానే సార్ ఆల్రెడీ నేను ఏసీ బిగించేసాను, మీరు ఏసీలు అవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఫర్నిచర్ మొత్తం మీకు రూమ్లో ఉంటుంది, మీరు ఫర్నిచర్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఉపకరణాలు, శీతలీకరణ యంత్రము మరియు కొన్ని రకాల అలా ఫ్రిడ్జ్ అని, వాషింగ్ మిషన్ అని, ఓకేనా, తర్వాత ఓవెన్ అని, ఇవన్నీ పెద్ద పెద్ద సిటీస్లో అన్నీ పెట్టేసి ఉంచుతారు. ఎందుకంటే బయట తీసుకొచ్చేసి వీళ్ళు ఇష్టానుసారం మేకలే కొట్టేసి పాడు చేసేస్తారని. ఎక్కడ ఏ విధంగా ఏ రకమైనటువంటి ఆ పవర్ పాయింట్స్ పెట్టారో దానికి అనుగుణంగా
అక్కడ ఏర్పాటు అనేది చేస్తారనమాట. సో ఇలా ఆస్తులతో కూడి కూడా కొంతమంది ఇస్తే ఆ డబ్బులు కూడా వాళ్ళ మీద వేసే దాన్ని కంబైన్డ్ రెంట్ అంటారు. సో నెక్స్ట్ వాస్తవమైన అద్దె విలువ. ఏమన్నది? వాస్తవమైన అద్దె విలువ. దీన్నే రియల్ రెంటల్ వాల్యూ అని, ఒక్కోసారి దీన్ని యాక్చువల్ రెంటల్ వాల్యూ అని కూడా మనం పిలుస్తాము. ఏఆర్వి అని ఒకసారి, ఆర్ఆర్వి అని కూడా అంటూ ఉంటాము. ఇది అక్కడ అవసరాన్ని బట్టి చెప్పుకున్నాం. ఇక్కడ గమనించండి, నీకు ఎన్ని రకాలుగా బయట వాళ్ళు మన ఇంటికి అద్దె నిర్ణయించిన మనం ఎంత తీసుకున్నాం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని అక్కడ చెప్పాలి. ఇప్పుడు ఎంఆర్వి ఎంత ఇచ్చారండి, ఎఫ్ఆర్వి ఎంత అన్నారండి, ఈఆర్వి ఎంత వచ్చిందండి, ఇవన్నీ అనవసరం. నువ్వు ఎంత తీసుకున్నావు అతని దగ్గర ఆ ఫిగర్ చెప్పు. ఇక్కడ దాన్ని వాస్తవమైన అద్దె విలువ అంటారు. దాన్నే రియల్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటాము. ఇక్కడ గమనించండి, ఒక సంవత్సర కాలానికి వాస్తవంగా నువ్వంటే ఇక్కడ యజమాని అద్దెకున్న వ్యక్తి దగ్గర నుంచి ఎంత స్వీకరించావో 12 నెలల కాలానికి, మరియు 10 నెలలు అద్దె వచ్చింది, ఇంకా 2 నెలలు అద్దె రాలేదు, రావలసిన అద్దెను కూడా కలిపి 12 నెలలకు నువ్వు చెప్తే దాన్నే వాస్తవమైన అద్దె అంటారు. నాకు ఇంకా రాలేదండి కలపనని అనడానికి వీల్లేదు. వచ్చింది 10 నెలల అద్దె, రావాల్సిన 2 నెలల అద్దె వస్తుంది. కాకపోతే నువ్వు 12 నెలల అద్దె కూడా తీసుకోబోతున్నావు కాబట్టి 12 నెలల అద్దెని కలిపే చెప్పాలి. అదే వాస్తవమైన అద్దె విలువ, ఆర్ఆర్వి, రియల్ రెంటల్ వాల్యూ, లేదా ఐఆర్వి, యాక్చువల్ రెంటల్ వాల్యూ అని మనం చెప్తాము. సో ఇది ఎలా వచ్చింది మనకి? వాస్తవమైన అద్దె విలువ ఒక సంవత్సర కాలానికి నువ్వు ఇప్పటివరకు స్వీకరించిన అద్దె అంటే 10,000, 10 నెలలు. సో అలాగే ఇంకా రావాల్సింది ఇంకో 2 నెలలకి రావాలి 20,000. సో అక్కడ 1,00,000, ఇక్కడ ఒక 20, ఇలా మనకి 1,20,000 మొత్తం వాస్తవంగా వచ్చిన, రాకపోయినప్పటికి కూడా వచ్చిన అద్దె కింద నువ్వు చూపించాలి. దాన్ని మనం రావాల్సిన అద్దె అని చెప్తాం. ఒకవేళ అద్దెకున్న వ్యక్తి సంయుక్త అద్దెని అంటే భవనాలు, ప్లాంట్, యంత్రాలు, ఫర్నిచర్ ఇలాంటి వాటితో కలిపి అద్దెకిచ్చినప్పుడు అట్టి అద్దె నుండి ప్లాంటు, యంత్రాలు, ఫర్నిచర్ అద్దె ఇలాంటి వాటిని తీసేయాలి. తీసేసి మిగిలిన మొత్తాన్ని మనం గృహస్థి యొక్క వాస్తవమైన అద్దెగా తీసుకోవాలి. అది అంటే యంత్రాలు ఇప్పుడు మన వ్యాపారంలో పనికొచ్చే ఉంటాయి, అలాంటి వాటిని కలుపుతాయి. నెక్స్ట్, అంతేకాక గృహ యజమాని గృహాన్ని అద్దెకిచ్చినప్పుడు క్రింది సాధారణ సౌకర్యాలు కూడా కల్పిస్తే వాటి తాలూకు స్వీకరించిన అద్దెను కూడా మొత్తం అద్దె నుండి తగ్గించి మిగిలిన విలువనే వాస్తవంగా అద్దెకిచ్చిన విలువగా చెప్పాలి. అది మరేంటి సాధారణ సౌకర్యాలు? ఈత కొలను నిర్వహణ ఛార్జీలు, లిఫ్టు నిర్వహణ ఛార్జీలు, అలాగే నీటిని బయటకు తోడే యంత్రము, అంటే ఏదైనా అప్పుడప్పుడు బయటికి నీళ్లు వచ్చేస్తే వాటిని, అంటే మోటార్ మరేమీ కాదు ఇది. తర్వాత మెట్లకు, వసారాకు విద్యుత్ ఛార్జీలు ఉంటే వాటికి, అలాగే నీటి ఖర్చులు, విద్యుత్ శక్తి ఛార్జీలు, అలాగే తోటమాలకి ఇచ్చిన జీతము, ఇవన్నీ మనం తీసేసిన తర్వాత వస్తుంది ఎంత ఖర్చులు అవి. ఈ ఖర్చులను కూడా అతను తగ్గించుకోవచ్చు అద్దెలో నుంచి. అలా తగ్గించుకోగా మనకి వచ్చినటువంటి అద్దెని మనం వాస్తవంగా చేతికి వచ్చిన అద్దె, అంటే ఇప్పుడు మనకి ఒక వ్యక్తి నుంచి 1,20,000 వచ్చింది అనుకుంది, 10,000 రూపాయలు రెంట్ అనుకోండి బెంగళూరు సిటీలో, 20,000 ఖర్చు కింద పోతుంది మొత్తం అన్నీని. సో 1,00,000 రూపాయలు వాస్తవంగా వచ్చిందని చూపించవచ్చు ఆ ఇంటి నుంచి. అలా వాస్తవంగా వచ్చిన అద్దె విలువ, ఈ సౌకర్యాలకు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఖాళీ సమయపు అద్దె విలువ. ఇప్పుడు 12 నెలలకు మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించమంటారు ఇంటిని అద్దెకి, కానీ 2 నెలలు ఖాళీగా ఉండిపోయింది, ఎవరు దిగలేదు, ఆషాఢ మాసం ఖాళీగా ఉండిపోయింది, ఖాళీ చేసేసారు, అద్దె లేదు ఇక్కడ. సో 12 నెలలకి 10 నెలలు వచ్చింది, దాన్ని మిగిలిన 2 నెలలు ఖాళీ సమయం, కాబట్టి ఖాళీ సమయపు అద్దె అంటారు దాన్ని. ఎలాగో చూద్దాం. ఒక అద్దెకి ఇచ్చినటువంటి గృహము గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ అని కాదు, ఇక్కడ 2019, 2020 గత సంవత్సరం. అది మనకి ఏది గత సంవత్సరము? 2019, 2020 అంటే ఆదాయ సంవత్సరంలో కొంతకాలము ఖాళీగా ఉంది అనుకుంటే ఆ ఖాళీగా ఉన్న కాలానికి లెక్కించిన అద్దెను మనం ఖాళీ సమయపు అద్దె అని అంటాము. అది ఏదైతే ఖాళీ సమయం ఉండిపోయిందో 2 నెలలు, ఆ 2 నెలలు అని ఇప్పుడు ఇందాకే చెప్పాము, 10 నెలలకి 1,00,000 రూపాయలు, 10,000 చొప్పున, 2 నెలలు అద్దె రాలేదు, 20,000 రాలేదు. సో ఖాళీ సమయం అద్దె అది 20,000. ఇప్పుడు మూడోది వసూలు కాని అద్దె. 8వ పాయింట్ ఏంటి? వసూలు కాని అద్దె. ఇక్కడ గమనించండి, వసూలు కాని అద్దె, అద్దెకిచ్చిన భవనంలో అద్దెకు ఉన్నటువంటి వ్యక్తిని మనం అద్దెదారు అంటాము.
సో అద్దెదారు నుండి మనం అంటే అద్దెదారు నుండి అసెస్సి వసూలు చేయలేకపోయినా అద్దెను వసూలు కాని అద్దె అంటారు. సో ఒక 2 నెలల అద్దె ఉన్నాడు, మొత్తం 12 నెలలు ఉన్నాడు, కానీ అతని దగ్గర నుంచి 10 నెలల అద్దె వచ్చింది, 2 నెలల అద్దె రాలేదు, అతని జీతం లేదనో, ఉద్యోగం ఇంకా కొత్త చూసుకుంటున్నానండి, అందాక ఖాళీగా ఉన్నానండి అని ఏదో కారణం చెప్పి మీకు ఇచ్చేస్తానండి అని ఒక 2 నెలల అద్దె వసూలు కాలేదు, దాన్ని మనం వసూలు కాని అద్దె అంటారు. ఆ సంవత్సరానికి వసూలు కాకపోతే. మరి మనం వసూలు కాని అద్దెను మనం చెప్పుకోవాలి అంటే ఆదాయ పన్ను శాఖ వారికి దానికి కొన్ని షరతులు ఉంటాయి. అవి సంతృప్తి పరిస్తేనే మనం వసూలు కాని అద్దెను మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేని నుంచి? వార్షిక విలువ నుండి. మరి మొదట 1,20,000 చూపించాలి, నాకు ఎంత రావాలి? 1,20,000. సార్ నిజంగా 1,20,000 రాలేదండి, కొన్ని కారణాల వల్ల ఇక్కడ 20,000 తగ్గిపోయిందండి అని మళ్ళీ తర్వాత మనం తగ్గించుకోవాలి తప్ప ముందు 10 నెలలు వచ్చిందని ₹1,00,000 చూపించకూడదు. ఎంత రావాలో అంతే మనం ఇక్కడ వసూలు అవ్వాల్సిన అద్దె. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము అది షరతులు. ఏమిటి ఆ షరతులు? ఆ గృహాన్ని అద్దెకిచ్చుట వాస్తవంగా మరి సద్భావనతో కూడి ఉండాలి. మనం అద్దెకిచ్చాము, అతనితో ఏ రకమైన గొడవలు లేవు, చాలా మంచివాడు, కాకపోతే అందుకని ఆగేం మనం, అతనికి ఉద్యోగం కోల్పోవడం వల్ల కొత్త ఉద్యోగం వెతుక్కున్నాడు, 2 నెలలు రాలేదు, ఇలా ఏదో కారణము. అలాగే అద్దె చెల్లించని ఆ అపరాధపు అద్దెదారును, ఎవరైతే అద్దె చెల్లించలేదో డిఫాల్టరు ఆ 2 నెలలు, ఆ గృహం నుంచి ఖాళీ చేయించి ఉండవలెను. ఇలాంటిది ఒకవేళ కనుక ఉంటే. సో ఇక్కడ నువ్వు ఎప్పుడైతే మనకి 2 నెలల అద్దె ఇవ్వలేదో అది తగ్గించుకోవడానికి ఎప్పుడు నీకు అవకాశం ఉంటుంది? ఆ గృహం నుంచి అతన్ని ఖాళీ చేయించాలి, ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, సో అప్పుడు అవుతుందన్నమాట. అలాగే మూడవది, గృహ యజమాని తనకు గల వేరే ఇతర గృహాలలో అట్టి అపరాధపు అద్దెదారు ఆక్రమించి ఉండరాదు. ఇక్కడి నుంచి తగ్గించేసి అతన్ని మనం ఈ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇంకొక ఇంట్లో పెట్టుకోకూడదు, మళ్ళీ నీకు ఉన్నటువంటి మూడో ఇంట్లో మళ్ళీ అది నీకు వసూలు కాని అద్దె కింద తీసుకోవడానికి అవ్వదు. తరువాత న్యాయపరంగా నువ్వు తీసుకోదగిన అన్ని ఆవశ్యకమైన చర్యలు అట్టి అపరాధపు అద్దెదారుపై భవన యజమాని తీసుకుని ఉండవాలను. అతనికి ఏదైనా నోటీస్ ఇవ్వాల్సి ఉంటే నోటీస్ ఇవ్వాలి, మనకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ కాలానికి, అప్పుడు ఆ నోటీస్ కూడా వాళ్ళకి చూపించినట్లయితే నువ్వు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నా అతను డబ్బులు నీ దగ్గర నుంచి ఇవ్వలేకపోతే దాన్ని మనం అప్పుడు మనం వసూలు కాని అద్దె అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఈ ఫైల్ నేను షేర్ చేస్తాను, మీరు మరి నెక్స్ట్ మీకు ఒక క్లాస్ ఉంది కాబట్టి త్వరగా వెళ్ళండి. సో ఇది ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఒక్కసారి ఇందులో, ఇది మీకు చదివేక వస్తుంది అనుకుంటే అప్పుడైనా అడగండి, ఇది రావాలి. మనము రేపు కూడా కొంత దీనికి సంబంధించి కొంత థియరీ చెప్తాను, రేపు దీనికి ఒక మోడల్ ఎలాగుంటుంది లెక్క చేయడానికి, ఆ మోడల్ అనేది మీకు ఇస్తాను. సో మోడల్ని కూడా మీరు తప్పనిసరిగా నమ్మొచ్చు. ఎప్పటి నోట్స్ అప్పుడే రాసేయండి. ఈరోజు నేను ఈ ఫైల్ షేర్ చేశాను, ఇమ్మీడియట్గా నోట్స్లోకి ఎక్కేయాలి, నోట్స్లోకి ఫిల్ చేసేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే బ్యాక్లాగ్ అనేది పెట్టుకుంటే మీకు ఇక్కడ మళ్ళీ నేను లెక్కలు చెప్పే టైంకి ఇబ్బంది పడతారు. సో మనం ఎల్లుండిగా లెక్కల్లోకి వచ్చేస్తాము రేపు ఒక థియరీ చెప్పేసిన తర్వాత. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి అయితే. సో ఈ ఫైల్ ఇప్పుడే షేర్ చేస్తాను, అందరూ కూడా ఈ ఫైల్ని మీకు ఖాళీ అయిపోయిన వెంటనే, క్లాసెస్ అయిపోయిన వెంటనే నోట్ చేసేయండి. రైట్, థ్యాంక్ యూ.